ఇంక మీరు ఎప్పుడైనా వడలైతే ట్రై చేశారా ఫ్రెండ్స్? చేసే ఉంటారులెండి. వడలంటే అందరికీ ఇష్టం ఉంటుంది. గారెలు, వడలు, ఇలా మన్నెపొడలు, అలసంద వడలు, పెసరట్లు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. బట్ నేనైతే ఇవాళ డిఫరెంట్‌గా సోయా బీన్స్‌తో అయితే గిన వడలు ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. ఫస్ట్ టైం నేను రావేమో అనుకున్నాను. ఒకసారి పిల్లలకి పాపకి బ్రేక్‌ఫాస్ట్‌గా గుంతపొంగనాలు ఉంటాయి గదా! దాంట్లో అయితే వేసిచ్చాను. బట్ ఒకసారి చూద్దాం వడలు ఎలా వస్తాయి అనేసి నేనైతే సోయా బీన్స్‌తో వడలైతే ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. టేస్టీగా తినాలనుకుంటే ఖచ్చితంగా ఈ వడలైతే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తినండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఫుల్ వీడియో వచ్చేసి యూట్యూబ్ ఛానల్‌లో ఉంది. లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. చూడమంటే చూడండి ఫ్రెండ్స్. చూసి ఎలా ఉన్నాయి ఏంటి అయితే నాతో షేర్ చేసుకోండి. ఇంకా మేమైతే గనక చేసిన వెంటనే అందరం కూర్చేసుకొని ఈ టమాటా చట్నీ ఉంటుంది కదా! దాంతో అయితే గనక పెట్టేసుకొని తినేసామనమాట. ఆటోమేటిక్‌గా మా పిల్లలైతే తినేసారు. చట్నీతో వేసేటప్పుడే ముందుగానే. ఇంకా మేమైతే నేను మా వారైతే గనక ఇంకా తింటూ ఉన్నాము. టమాటా చట్నీ అనేది అయిపోయిందనమాట లాస్ట్‌కి. అయిపోయింటే ఇంకా యాజ్ యూజువల్‌గా మేము చేసే చట్నీ ఏంటి అంటే వేడి వేడి ఆయిల్‌లో ఉప్పు, కారం ఏసేసుకొని కలిపేసుకొని తినడమే అండి. ఎప్పుడన్నా ఇడ్లీలకు గానీ ఇది చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు గూడా. ఇంక మేమైతే ఆయిల్‌లో ఇలా కారం అయితే కలిపేసుకొని వడలైతే తినేసాము. మా డిన్నర్ అయితే ఇదే ఫ్రెండ్స్ డిన్నరు. మీరేం చేసుకున్నారు? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎలా ఉందో ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. బై బై.